ఆర్ ఎస్ ద కేస్ ఆఫ్ పిస్టల్స్ అని అంటాం. సో పిస్టల్ నుండి, తుపాకీ నుండి వెలువడిన బుల్లెట్ అనేది ఎప్పుడూ కూడా మనకేమనిపిస్తుంది అని అన్నప్పుడు ఇట్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ పాత్. కానీ వాస్తవం ఏంటి అని అన్నప్పుడు ఆ బుల్లెట్ అనేది ఇలా స్ట్రైట్గా ట్రావెల్ చేసిన తర్వాత నిదానంగా ఇలా కిందికి పడిపోతూ ఉంటుంది. సో తుపాకీ నుండి వెలువడిన బుల్లెట్, రాకెట్స్, మిసైల్స్, అలాగే ఫర్ ఎగ్జాంపుల్కి వస్తువు ఉంది, విసిరేసాం, కూర్చుని దగ్గర నుండి ఏదైనా వస్తువు విసిరేసాం. లేదా ప్రీవియస్ క్వశ్చన్ ఏంటి అని అన్నప్పుడు కదులుతున్న బస్సు నుండి బయటికి విసిరిన వస్తువు ప్రయాణించే మార్గం ఏది? కదులుతున్న బస్సు నుండి బయటికి విసిరిన వస్తువు, an object thrown from a moving vehicle, an object thrown from a moving bus. సో బస్సులో ట్రావెల్ చేస్తున్నాం, వాటర్ బాటిల్ అయిపోయింది, ఏం చేస్తున్నాం? జనరల్గా వాటర్ బాటిల్ తీసాం, బయటికి విసిరేసాం. సో కదులుతున్న బస్సు నుండి ఏదైనా వస్తువు బయటికి విసిరినా, కూర్చుని దగ్గర నుండి ఏదైనా వస్తువు విసిరినా కూడా అవి ఎప్పుడూ కూడా పరావలయ మార్గంలోనే ప్రయాణిస్తాయి. ఆల్వేస్ ట్రావెల్ ఇన్ ఏ పారాబోలిక్ పాత్ అంటాం. సో ఇన్ జనరల్ వెన్ ఎవర్ వి టాక్ అబౌట్ ద కేస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ గురించి మనం మాట్లాడినప్పుడు, రైట్, వి టాక్ అబౌట్ ద కేస్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ద మూమెంట్ యూ టాక్ అబౌట్ ద కేస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని అన్నప్పుడు, ఆబ్జెక్ట్ని మనము పైకి విసురుతూ ఉంటాం, ఇలా కూర్చుని పైకి విసురుతూ ఉంటాం. సో వీటిని వర్టికల్లీ ప్రొజెక్టెడ్ ఆబ్జెక్ట్ అని అంటాం, వీటిని వర్టికల్లీ ప్రొజెక్టెడ్ ఆబ్జెక్ట్ అని అంటాం, పైకి విసిరిన వస్తువు అని అంటాం. సో పైకి విసిరిన వస్తువులు సాధారణంగా ఎక్స్ యాక్సెస్ అని అంటాం, లేదా ఎక్స్ అక్షం అని అంటాం. ఈ ఎక్స్ అక్షంతో చేసే కోణం ఎంత అని అన్నప్పుడు 90 డిగ్రీలు. సో 90 డిగ్రీల కంటే తక్కువ కోణంతో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ని మనం పైకి విసిరేసాం. సో ఆబ్జెక్ట్ పైకి విసిరినప్పుడు ఇలా విసిరాం, మరి ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది అని అన్నప్పుడు ఈ యాంగిల్ ఖచ్చితంగా 90 కంటే తక్కువగానే ఉంటుంది. అది 87 కావచ్చు, 88 కావచ్చు, 89 కావచ్చు, కానీ 90 కంటే తక్కువగా ఉంది. సో ఆబ్జెక్ట్స్ ఇలా ప్రయాణిస్తాయి. దెన్ ద సేమ్ టైం దీని ఏమంటాం? పారాబోలిక్ పాత్ అని అంటాం, లేదా పరావలయ మార్గము అని అంటాం. పరావలయ మార్గంలో ప్రయాణించే ప్రతి ఒక్క వస్తువు కూడా ప్రక్షేపకము అని అంటాం, లేదా ప్రొజెక్టైల్స్ అని అంటాం. ఇది హెడింగ్ ప్రొజెక్టైల్స్. Any object which is thrown vertically upwards, any object which is thrown vertically upwards with an angle less than 90 degrees, with an angle less than 90 degrees is known as a projectile. Is known as a projectile. Any object which is thrown upwards, any object which is thrown upwards with an angle less than 90 degrees is known as a projectile. ఏదైనా ఒక వస్తువును 90 డిగ్రీల కంటే తక్కువ కోణంతో 90 డిగ్రీల కంటే తక్కువ కోణంతో పైకి విసిరితే వాటిని ప్రక్షేపకము అని అంటారు. వాటిని ప్రక్షేపకము అని అంటారు. నెక్స్ట్, the path followed by a projectile, the path followed by a projectile is parabola. The path followed by a projectile is parabola. ప్రక్షేపకములు పరావలయ మార్గంలో ప్రయాణిస్తాయి. ప్రక్షేపకములు పరావలయ మార్గంలో ప్రయాణిస్తాయి. ఎగ్జాంపుల్స్: the path followed by a rocket and missile, the path followed by a rocket and a missile. రాకెట్ మరియు క్షిపణి ప్రయాణించు మార్గము,
ద పాత్ ఫాలోడ్ బై ఎ రాకెట్ అండ్ మిసైల్, రాకెట్ మరియు క్షిపణి ప్రయాణించు మార్గము. దెన్ ద నెక్స్ట్ వన్, the path followed by a bullet fired from a gun. The path followed by a bullet fired from a gun. తుపాకీ నుండి వెలువడిన బుల్లెట్, తుపాకీ నుండి వెలువడిన బుల్లెట్ ప్రయాణించు మార్గము. తుపాకీ నుండి వెలువడిన బుల్లెట్ ప్రయాణించు మార్గము. నెక్స్ట్, the path followed by an object, the path followed by an object thrown from a moving vehicle. The path followed by an object thrown from a moving vehicle. కదులుతున్న వాహనం నుండి విసిరిన వస్తువు ప్రయాణించే మార్గము. కదులుతున్న వాహనం నుండి బయటకు విసిరిన వస్తువు ప్రయాణించే మార్గము. సో ఇవన్నీ కూడా పరావలయ మార్గము అని అంటాం, వీటిని మనము ప్రక్షేపకములు అని అంటాం. రైట్, నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఏంటి అని అన్నప్పుడు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అని అంటాం. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, న్యూటన్ గమన నియమాలు, న్యూటన్ గమన నియమాలు అని అంటాం. మరి న్యూటన్ ప్రతిపాదించినటువంటి గమన నియమాలు ఎన్ని ఉన్నాయి మొత్తం? హౌ మెనీ లాస్ వర్ ప్రపోజ్డ్ బై న్యూటన్? 3 or 4? 3 or 4? కొంతమంది 3 అంటున్నారు, కొంతమంది 4 అంటున్నారు. సో వాట్ ఆర్ 3 or 4? న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్ సెకండ్ లా, న్యూటన్స్ థర్డ్ లా. మరి ఇంకోటి కూడా ఉంది కదా, న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. మరి అన్ని కలిపితే ఎన్నైనాయి? హౌ మెనీ లాస్? 3 laws. ఓన్లీ 3 laws. పైన ఏం రాసాము అక్కడ? లాస్ ఆఫ్ మోషన్. గమన నియమాలు ఏంటంటే 3. నేను లాస్ట్లో చెప్పింది ఏంటి? న్యూటన్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్, విశ్వ గురుత్వాకర్షణ నియమం. అది గురుత్వాకర్షణకు సంబంధించింది, గ్రావిటీకి సంబంధించింది, మోషన్కి సంబంధించింది కాదు. మోషన్కి సంబంధించి కేవలం 3 అంటే 3 లాసే ఉన్నాయి. న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్ సెకండ్ లా, అదేవిధంగా న్యూటన్స్ థర్డ్ లా అని అంటాం. మరి న్యూటన్ ఫస్ట్ లా ఏం చెప్తుంది? సో ఫస్ట్ థింగ్, ఎప్పుడైతే మనం న్యూటన్స్ ఫస్ట్ లా అని అంటున్నామో, సో న్యూటన్ మొదటి నియమాన్ని లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటారు. న్యూటన్ మొదటి నియమాన్ని లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటారు. దీన్నే జడత్వ నియమము అని కూడా అంటారు. న్యూటన్ మొదటి నియమాన్ని లా ఆఫ్ ఇనర్షియా అని అంటారు, లేదా జడత్వ నియమము అని కూడా అంటారు. నా క్వశ్చన్ ఇస్ దట్, మరి ఇనర్షియా అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై ఇనర్షియా? జడత్వము అంటే ఏంటి? నా ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఇప్పుడు ఆ కుర్చీ ఉంది, ఆ చైర్ ఉంది. ఆ చైర్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయకుండా అలాగే పెడితే, ఏ చైర్ అయినా కావచ్చు, రూమ్లో ఉన్న ఏ చైర్ అయినా కావచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఇంట్లో మీ రూమ్లో ఉన్న పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, బుక్స్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్, ఒక అనౌన్స్మెంట్ వచ్చే నోటిఫికేషన్స్ 2026లో నోటిఫికేషన్స్ ఏమీ లేవు, 2027 చివరిలో నోటిఫికేషన్ వస్తుంది, ఒక స్టేట్మెంట్ వస్తే ఆ పుస్తకాలన్నీ కూడా ఏం చేస్తారు? పైన అటకెక్కిచ్చేసి, ఇంకా 1 year ఉంది కదా, పైన ఎక్కిచ్చేస్తాం. సో ఆ వస్తువుని కదిలించకపోతే అవి 1 year కాదు 10 years అని అక్కడే ఉంటాయి. అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క స్థానంలో మార్పు రావాలంటే ఖచ్చితంగా బలం ప్రయోగించాలి. ఫోర్స్ అప్లై చేయకపోతే ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్లో మార్పు అనేది రాదు. వెరీ సింపుల్. నా ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ దట్ రెస్ట్ పొజిషన్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. సో విరామ స్థితిలో ఉన్న వస్తువు,
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్కింగ్లో ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, బయట ఆగి ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, పార్కింగ్లో ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి కదలాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ బైక్ కావచ్చు, కార్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ గురించి మాట్లాడదాం. బైక్ స్టార్ట్ చేసాం, ఇంజన్ స్టార్ట్ అయింది, కూర్చున్నాం, ముందుకెళ్తున్నా వెళ్ళదాం. ముందుకెళ్తుంటే ఏం చేయాలి? బైక్ పై కూర్చున్నాం, ఇంజన్ స్టార్ట్ అయింది, ఇంజన్ కీ పెట్టాం, ఇంజన్ స్టార్ట్ అయింది. మరి బైక్ వెళ్తుందా వెళ్ళదా? వెళ్ళదు. ముందుకెళ్ళింటే ఏం చేయాలి? ఎక్సలేటర్ అప్లై చేయాలి. ఎక్సలేటర్ యూజ్ చేస్తున్నామంటే బలం ప్రయోగిస్తున్నాం. దాన్ని ఏమంటాం? పాజిటివ్ ఫోర్స్ అని అంటాం. దాన్ని పాజిటివ్ ఫోర్స్. అలాగే మన ఇంటికి చేరుకున్నాక వెహికల్, బైక్ ఏదైతుందో అదే ఆగిపోతుందో మనం ఆపుతున్నామా? మనం ఆపుతున్నాం. ఆపడానికి ఏం చేస్తున్నాం? బ్రేక్స్ అప్లై చేస్తాం. బ్రేక్స్ అంటే ఏంటి? నెగిటివ్ ఫోర్స్. ఎక్సలేటర్ అనేది పాజిటివ్ ఫోర్స్, బ్రేక్స్ అనేది నెగిటివ్.